మీరు ఇచ్చిన క్యాలెండర్ని మీరు ఇవాళ పాటించకుండా నిరుద్యోగ యువకుల నోళ్ళు మన్ను కొడుతున్న అధ్యక్ష. నేను బాధతో చెప్తున్నా అధ్యక్ష, ఎన్నికల సందర్భంలో జాబ్ క్యాలెండర్ అధ్యక్ష, వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలని చెప్పింది అధ్యక్ష. నేను అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, అసలు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయా లేవా చెప్పండి. వై డోంట్ యు డిక్లేర్ వైట్ పేపర్? వాట్ ఇస్ ఇట్ ప్రివెంటింగ్ యూ? ఇవాళ అశోక్ నగర్ లో పాపం కోచింగ్ సెంటర్లో పడి పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టి పుస్తలు అమ్ముకొని మెట్టెలు అమ్ముకొని తల్లులు తీసుకొచ్చి ఫీజులు కట్టి అక్కడ తొలుకుంటారు అధ్యక్ష. ఉద్యోగాలు పడతాయని, పడకపోతే పడవని చెప్పి, పడితే ఎప్పుడు పడతాయని చెప్పండి. మీరు ఇచ్చిన క్యాలెండర్ని మీరు ఇవాళ పాటించకుండా నిరుద్యోగ యువకుల నోళ్ళు మన్ను కొడుతున్న అధ్యక్ష. నేను బాధతో చెప్తున్నా అధ్యక్ష, సత్యదూరమైన మాట చెప్తున్నా అధ్యక్ష. ఏం చెప్పిండు నిన్న? 67,000 ఉద్యోగాలని చెప్పని గవర్నర్ గారు మాట్లాడింది అధ్యక్ష. గుండె మీద చేయబెట్టుకోమని చెప్పండి, బయటికి పోదాం పండి, పెద్దమ్మ గుడి దగ్గర పోదాం. 67,000 ఉద్యోగాలు అంతే ఫిల్ అధ్యక్ష. నేను చెప్తా అధ్యక్ష, నేను డేటా లేకుండా మాట్లాడాను వెంకట్ భాయ్, మీకు తెలుసు ఎందుకు నన్ను మీరు అట్లా అంటున్నారు. నేను ఉట్టి అబద్ధం అయ్యాను. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో 503 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి అగైన్స్ ద రూల్స్ రెగ్యులేషన్ దట్ కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ 523 వేసి వాళ్ళ ఖాతాలో వేసుకున్న అధ్యక్ష. డిఎస్సి అధ్యక్ష 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన అధ్యక్ష. వీళ్ళు గత ప్రభుత్వం 5,973 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి 5,000 కలిపి 11,000 అని చెప్పింది అధ్యక్ష. ఇక వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు వేరొచ్చి 17,513 అధ్యక్ష. ఎక్కడ 67,000 అధ్యక్ష? ఇది 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 ఏమంటే సామెత ఉంది అధ్యక్ష మన దగ్గర. ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానన్నట్టుంది అధ్యక్ష. ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానని చెప్పని ప్రజల్ని మభ్య పెడితే ఎట్లా అధ్యక్ష? గత ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేదని మాట్లాడతారు అధ్యక్ష.